హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు మనం చూస్తున్న వాటిలో కొన్ని అద్భుతమైన మిస్టరీలు దాగి ఉన్నాయంటే నమ్మగలుగుతారా? వాటిని మనం చాలాసార్లు చూసుంటాం, కానీ అసలు వాటి వెనుక దాగిన మీనింగ్ ఏంటో అసలు మనకే తెలియదు. ఒక చిన్న గుర్తు, ఒక ప్రత్యేక ఆకారం, ఒక లెటర్, ఈవెన్ ఒక రంగు వినియోగం కూడా ఆ బ్రాండ్ గురించి పెద్ద సందేశాన్ని చెబుతుందని మీకు తెలుసా? ఇప్పుడు నేను చూపించబోయే విషయాలు మీరు ఎన్నోసార్లు చూసినా గమనించకుండా మిస్ అయిన విషయాలు కావచ్చు. ఈ లోగోల్ని మళ్ళీ మీరు చూసినప్పుడు అవి కొత్త చూపులో కనిపిస్తాయి. ఇవి కేవలం డిజైన్లు కావు, మాస్టర్ మైండ్ క్రియేటివిటీకి సాక్ష్యం. సింపుల్గా కనిపించే ఒక లోగోలో ఎలా ఒక స్టోరీ దాగి ఉంటుందో చూస్తే అసలు మీరే ఆశ్చర్యపోతారు. ఆ చిన్న చిన్న సింబల్స్ వెనక దాగి ఉన్న మీనింగ్స్ మనకు ఎందుకు ఇంతవరకు తెలియలేదో అంటారు. ఇప్పుడు మనం యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. ముందుగా హ్యుండాయ్ లోగో చాలామందికి హెచ్ లెటర్లా కనిపిస్తుంది, అంతే కదా? కానీ అది కేవలం హెచ్ కాదు, అది ఇద్దరు వ్యక్తులు, ఒకరు కస్టమర్, ఒకరు కంపెనీ రిప్రజెంటేటివ్ హ్యాండ్ షేక్ చేస్తున్నట్టుగా డిజైన్ చేయబడింది. ఇది ట్రస్ట్, సాటిస్ఫాక్షన్ మరియు బిజినెస్ రిలేషన్షిప్ని సింబలైజ్ చేస్తుంది. అలాగే అలా ఒక అశ్వవలయంగా అంటే ఓవల్ షేప్లో ఉండడం వల్ల హ్యుండాయ్ యొక్క గ్లోబల్ ప్రెజెన్స్ని కూడా చూపించగలగడం జస్ట్ వావ్. ఇంకో హైలైట్ అమెజాన్ లోగో. ఇందులో ఏ నుండి జెడ్ వరకు ఒక యారో ఉంటుంది. ఇది రెండు మీనింగ్స్ని కన్వే చేస్తుంది. ఒకటి, అమెజాన్లో మీరు ఏ టు జెడ్ మీనింగ్ ఆల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయన్నమాట. రెండోది, ఆ యారో స్మైలింగ్ ఫేస్లా ఉంటుంది, అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఆ లోగో ఒకే టైంలో ఫంక్షన్, ట్రస్ట్ అండ్ కంప్లీట్నెస్ అన్నీ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫెడెక్స్, ఇది ఒక కొరియర్ అండ్ లాజిస్టిక్స్ జాయింట్, కానీ ఈ లోగోలో ఒక హిడెన్ ఎలిమెంట్ కూడా ఉంది. మీరు ఈ మరియు ఎక్స్ మధ్య ఉన్న స్పేస్లో గమనిస్తే ఒక యారో షేప్ దాగి ఉంటుంది. అది దేనిని సూచిస్తుంది అంటే ఫెడెక్స్ డెలివర్స్ ఫాస్ట్, యాక్యురేట్ అండ్ ఆల్వేస్ మూవింగ్ ఫార్వర్డ్. ఇది స్పీడ్, ప్రెసిషన్ మరియు ప్రోగ్రెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక్క యారో డిజైన్తో ఎంత కాన్సెప్ట్ చెప్తారో చూడండి. ఫార్ములా 1, ఇది ఒక ఐకన్. ఫార్ములా 1 అంటే మోటార్ స్పోర్ట్లో స్పీడ్, థ్రిల్, ప్రెసిషన్. కానీ లోగోలో అది ఎలా చూపించారో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముందు చూడ్డానికి బోల్డ్ ఎఫ్ మరియు రెడ్ స్పీడ్ స్ట్రైప్స్ మాత్రమే కనిపిస్తాయి, కానీ మీరు ఆ రెండిటి మధ్య నెగటివ్ స్పేస్లో గమనిస్తే 1 అనే అంకె దాగి ఉంటుంది. అది ఏమి క్లారిటీతో ఉంది అని అంటారా? ఈ డిజైన్లో బోల్డ్నెస్, స్పీడ్ అండ్ క్లెవర్నెస్ అన్నీ ఒకే టైంలో కమ్యూనికేట్ చేస్తున్నారు. ట్రూ రిప్రజెంటేషన్ ఆఫ్ రేసింగ్ ఇంటెలిజెన్స్. ఇక ఎల్జీ లోగో. ముందు చూసేటప్పుడు అది జస్ట్ లెటర్స్లా అనిపించవచ్చు, కానీ గమనిస్తే ఒక స్మైలింగ్ హ్యూమన్ ఫేస్ షేప్లో ఉంటుంది. అది ఎల్ ఇస్ ద నోజ్ అండ్ జీ ఇస్ ది అవుట్లైన్ ఆఫ్ హ్యూమన్ ఫేస్. ఇది హ్యూమన్ కనెక్ట్ అండ్ ఫ్రెండ్లీనెస్ని సింబలైజ్ చేస్తుంది. కొన్ని ఇంటర్ప్రిటేషన్స్లో ప్యాక్మ్యాన్ షేప్లా కూడా కనిపిస్తుంది అంటారు. ఒక ప్లేఫుల్, అప్రోచబుల్ బ్రాండ్ అని తెలియజేస్తూ. పింట్రెస్ట్, ఇది మనకి చాలా అవసరమైన యాప్. మన ఐడియాస్ని, ఇంట్రెస్ట్ని సేవ్ చేసుకునే ప్లాట్ఫామ్. పింట్రెస్ట్ లోగోలో పీ లెటర్లోని కర్వేచర్ చూసారా? అది జస్ట్ లెటర్ కాదు, ఒక పుష్పిన్ షేప్. ఎందుకంటే పింట్రెస్ట్ ఫిలాసఫీ ఏంటంటే మనం ఆన్లైన్లో చూసిన మనకు నచ్చిన విషయాలను పిన్ చేసుకోవడం. సో దే లిటరలీ పిన్డ్ ది ఐడియా ఇన్ టు దేర్ లోగో. ఇది పర్సనలైజేషన్, క్రియేటివిటీ మరియు ప్లాట్ఫామ్ కాన్సెప్ట్ని పర్ఫెక్ట్లీ సింబలైజ్ చేస్తుంది. ఇక వాయో, సూపర్ జీనియస్ లోగో. వి మరియు ఏ పార్ట్స్ యానలాగ్ వేవ్ షేప్లో ఉంటాయి. ఐ మరియు ఓ అయితే డిజిటల్ బైనరీ నంబర్స్లా ఉంటాయి, అంటే యానలాగ్ నుంచి డిజిటల్కి ట్రాన్సిషన్ అని మెసేజ్. ఒకే లోగోలో బ్రాండ్ జర్నీని పర్ఫెక్ట్లీ షో చేసినట్లు. బిఎండబ్ల్యూ, చాలామందికి బిఎండబ్ల్యూ లోగో అంటే ఎయిర్ప్లేన్ ప్రొపెల్లర్ అని ఒక అపోహ ఉంది, ఎందుకంటే ఇది ఎయిర్ప్లేన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందని చెప్తారు. కానీ నిజానికి అది మిత్. అసలు బిఎండబ్ల్యూ అంటే బయరిష్ మోటర్ అండ్ వర్క్, అంటే బవేరియన్ మోటార్ వర్క్స్. ఈ బ్రాండ్ జర్మనీలోని బవేరియా అనే ప్రాంతానికి చెందింది. బిఎండబ్ల్యూ లోగోలో కనిపించే నీలం, తెలుపు రంగులు అవి ఆ బవేరియన్ ఫ్లాగ్ రంగులు, అంటే ఇది వారి మూలాలను, వారి ప్రౌడ్ హెరిటేజ్ని సింబలైజ్ చేస్తుంది. సో నో ప్రొపెల్లర్, ఇట్స్ ఆల్ అబౌట్ రీజనల్ ఐడెంటిటీ. బీట్స్ బై డ్రే లోగో చూడండి. చాలామందికి ఇది కేవలం ఒక బీ లెటర్లా అనిపిస్తుంది, కానీ అసలు దాన్ని డిజైన్ చేసిన విధానం చూస్తే మీరు షాక్ అవుతారు. ఆ బీ షేప్ అంటే ఒక వ్యక్తి తలపై హెడ్ ఫోన్స్ వేసుకున్నట్టుగా ఉంటుంది. తెల్లగా ఉన్న వృత్తం అది మనిషి తలని సింబలైజ్ చేస్తుంది, మరియు బీ షేప్ అది బీట్స్ బ్రాండ్ హెడ్ఫోన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది మినిమలిస్ట్గా కనిపించడమే కాకుండా బ్రాండ్ యొక్క కోర్ ప్రోడక్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్రియేటివ్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్స్ ఉంటాయి అంతే. పికాసా లోగో, ఇది మొదట నిపుణులను కూడా కన్ఫ్యూజ్ చేసిన లోగో. ఒక కలర్ షటర్ షేప్లా ఉంటుంది, కానీ సెంటర్లో అబ్జర్వ్ చేస్తే ఇది హౌస్ షేప్ ఉంటుంది. ఎందుకంటే కాసా అంటే స్పానిష్లో హోమ్, అంటే పికాసా అనేది యువర్ హోమ్ ఫర్ పిక్చర్స్. బ్రాండ్ నేమ్ నుంచే లోగో మీనింగ్ డిరైవ్ చేశారు. ఇది డిజైన్లో అద్భుత ఉదాహరణ. ఇప్పుడు బాస్కిన్ రాబిన్స్ లోగో చూద్దాం. పింక్ అండ్ బ్లూ కలర్లో ఉండే ఆ లెటర్స్
బి మరియు ఆర్ మీకు సాదాసీదాగా అనిపించవచ్చు, కానీ మీరు జాగ్రత్తగా చూస్తే బీఆర్లో పింక్ కలర్తో 31 అనే నంబర్ దాగి ఉంటుంది. అసలు ఆ 31 ఏమిటి అంటే బాస్కిన్ రాబిన్స్ మంత్లీ 31 ఫ్లేవర్స్ కాన్సెప్ట్ మీదనే బేస్ అయ్యి ఉంది. అంటే ప్రతిరోజుకి ఒక కొత్త ఐస్ క్రీమ్ ఫ్లేవర్. ఎంత బ్రిలియంట్లీ దాన్ని లోగోలో దాచారో చూడండి. ఇంకా పిచ్చి క్రియేటివిటీ చూద్దాం. టాబ్లెరోన్ చాక్లెట్ లోగో ముందుగా చూస్తే ఒక మౌంటైన్ షేప్లా కనిపిస్తుంది, కానీ జూమ్ చేసి చూస్తే ఆ మౌంటైన్లో ఒక బేర్ షేప్ ఉంటుంది. ఎందుకంటే టాబ్లెరోన్ చాక్లెట్ బర్న్ సిటీ నుండి వచ్చింది. దీన్ని సిటీ ఆఫ్ బేర్స్ అని అంటారు. బ్రాండ్ నేమ్తో పాటు లోకల్ కల్చర్ కూడా లోగోలో క్లెవర్లీ క్యాప్చర్ చేశారు. ఇలాంటి ఎన్నో మిస్టరీలు మనం ప్రతిరోజు చూస్తుంటాం, కానీ అసలు వాటి వెనుక ఉన్న మీనింగ్ గురించి మనకు తెలియదు. ఇవి కేవలం గ్రాఫిక్ డిజైన్స్ కావు, థాట్ ప్రొవోకింగ్ బ్రాండ్ ఐడెంటిటీస్. ఇంకా ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన లోగో మిస్టరీ ఏది కామెంట్లో తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.